అనుగ్రహించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు. ఉదయ కాలము మీ సన్నిధిలో మిమ్మను స్తుతించి మీ నామమును ఘనపరిచే భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. నా మాటలు ఆత్మయు జీవమునైన అన్నారు మీరు. జీవము కలిగిన మీ మాటలను మేము ధ్యానించుచుండగా ఈ మాటలను నాయన మేము అర్థము చేసుకొనుటకు కావలసిన జ్ఞానమును మాకు దయచేయండి. నాయన మీ ప్రేమను అర్థం చేసుకోలేని స్థితిలో చాలామంది ఉంటూ ఉన్నారు ప్రభువా. అయినా వారికి మీ ప్రేమ అర్థమగు రీతిలో ప్రభువా వారికి మీరు బోధించమని వేడుకుంటున్నాం. ఉదయ కాలమున నన్ను మమ్మను మీరు దర్శించండి, నాతో మాతో మాట్లాడండి. వినగల చెవి, సిద్ధమైన మనస్సు, వాక్యమును భద్రపరుచుకొని హృదయము మాకందరికీ ప్రసాదించుమని నిలువబడిన మీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరిచి వాక్శక్తిని అనుగ్రహించి బలమైన సాధనముగా వాడుకొనుమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ సమస్త సాతాను శక్తులను బంధిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనమును మూల వాక్యముగా మనము తీసుకుని దేవుని ప్రేమలోని ప్రాముఖ్యమైన అంశాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గత మాసము నుండి మనము ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని ప్రేమ ఎంతకాలం చెప్పినా తరిగిపోదు. ఎంతకాలము దాని గురించి మనం మాట్లాడుకున్నా ఆ సబ్జెక్టు ముగించబడదు. ఎందుకంటే దేవుని ప్రేమ కొలతలు లేనిది అని మనం నేర్చుకున్నాం. దేవుని ప్రేమ షరతులు లేనిదని మనం నేర్చుకున్నాం. గాడ్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్ అనే సంగతి మనం నేర్చుకుంటూ వచ్చాం. అలాగే తరువాతి వారాలలో గాడ్స్ లవ్ ఈజ్ సాక్రిఫిషియల్, దేవుని ప్రేమ త్యాగపూరితమైనదని మనం నేర్చుకున్నాం. వీటికి ఈ వచనములో వాక్యాలు ఏమి మనం జ్ఞాపకం చేసుకున్నాము. షరతులు లేని ప్రేమ అంటే దేవుడు ఎంతో ప్రేమించడనే మాట మనం ధ్యానం చేశాం. అంతేకాదు దేవుని ప్రేమ త్యాగపూరితమైనది అంటే మనము మరొక మాటను జ్ఞాపకం చేసుకున్నాం. అనుగ్రహించెను, దేవుడు అనుగ్రహించాడు. దేవుని ఆగ్రహానికి పాత్రులము, దేవుని అనుగ్రహానికి పాత్రులమయ్యాం. దేవుడు అనుగ్రహించాడు మనకి తన కుమారుని. 3వ అంశముగా గాడ్స్ లవ్ ఈజ్ వాల్యుబుల్, మోస్ట్ ప్రెషియస్. దేవుని ప్రేమ చాలా చాలా విలువైనదని మనం నేర్చుకున్నాం. ఆ ప్రేమకు విలువ ఎంత అంటే ఎంత? తన ఏకైక కుమారుడు, ఒక్కడే కుమారుని దేవుడు మన కొరకు అప్పగించినాడు. 3 అంశాలు మనం ధ్యానం చేసుకున్నాము. ఈరోజు మరొక ప్రాముఖ్యమైన అంశమును మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని ప్రేమ దేవుడు ఏ విధముగా మనకు చూపించినాడు. గాడ్స్ లవ్ ఈజ్ పర్సానిఫైడ్. దేవుడు తన ప్రేమకు ఒక రూపమునిచ్చాడు. అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ అంటారు. గాడ్స్ లవ్ ఈజ్ నాట్ అన్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ అంటారు. ఎవరికైనా తెలుసా? అబ్స్ట్రాక్ట్ అంటే దానికి ఒక మీనింగ్ ఉండదు, దానికి ఒక అర్థం ఉండదు, పర్థం ఉండదు, ఒక మర్మం ఉండదు. దాన్ని అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అంటారు. అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్నే చాలామంది ఇష్టపడుతుంటారు. వాళ్ళకి ఏం అర్థం అవుద్దో దాంట్లో మరి ఏం కనపడుద్దో తెలియదు. ఎగ్జిబిషన్స్లో పెడితే లక్షలు పోసుకుంటూ ఉంటారు. అలానే దేవుని ప్రేమ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ కాదు. ఏదో ఒక రూపము లేని, అర్థం కానీ పర్థం కానీ విషయం కాదు.
దేవుని ప్రేమకు ఒక రూపం ఉంది. గాడ్స్ లవ్ హ్యాస్ ఎ ఫామ్. దేవుని ప్రేమకు రూపం ఉంది. బైబిల్ గ్రంథము ప్రారంభించినప్పుడు ఆది కాండము మొట్టమొదటి వాక్యము ఏమి రాయబడింది చెప్పండి? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ ద ఎర్త్. రెండో మాట, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ది ఎర్త్ వాజ్ వితౌట్ ఫామ్ అండ్ వైడ్. వితౌట్ ఫామ్, భూమికి ఆకారము లేదు, భూమికి ఒక రూపము లేదు, భూమి నిరాకారముగా ఉందంట. కానీ దేవుని ప్రేమకు ఆకారం ఉందండి, ఆకారం ఉంది. దేవుని ప్రేమకు ఒక రూపం ఉంది, రూపం ఉంది. చాలామంది ఆ రూపాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటారు. దేవుడు తన ప్రేమకు ఇచ్చిన రూపము ఏంటి అంటే ఏంటి? యేసుక్రీస్తు. ఆ మాటను తెలియజేసే మాట ఇందులో ఏముంది చెప్పండి? దేవుని ప్రేమకు ఒక రూపం ఉంది అని తెలియజేసే మాట యోహాను 3:16లో కుమారుడు, కుమారుడు, సన్. దేవుడు తన ప్రేమకు ఇచ్చిన రూపము తన కుమారుడు. తన కుమారుడిని ఆయన మన కొరకు అప్పగించినాడు అని వాక్యము తెలియజేస్తూ ఉంది. దేవుని ప్రేమను తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి వ్యక్తపరిచినారు. తన ప్రేమకు యేసుక్రీస్తు అనే రూపాన్ని ఇచ్చి ఈ లోకానికి దేవుడు పంపించినారు. రూపము లేనిదైతే మనకు అర్థమయ్యేది కాదేమో. దేవుడు తన ప్రేమను ఇంకేదన్నా రీతిలో వ్యక్తపరిచినట్లయితే మనం అర్థం చేసుకోలేకపోయి ఉండేవాళ్ళమేమో. కానీ దేవుడు తన ప్రేమకు యేసుక్రీస్తు అనే తన కుమారుని రూపమునిచ్చి ఈ లోకానికి పంపించినారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనములో ఒక చక్కని మాట వ్రాయబడింది. ఆ వాక్యము ముందు మాటలో వాక్యము దేవుడై ఉండినని రాశాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన. ది వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us. God's love dwelt among us in human form. శరీరధారిగా మానవ రూపములో దేవుని ప్రేమ వసించిందంట. దేవుని ప్రేమ మన మధ్యలో నివసించింది దేవుని ప్రేమ. ఎలా అంటే శరీరధారిగా యేసుక్రీస్తుగా మన మధ్య నివసించి. చాలా విచారకరమైన విషయం ఏంటంటే యోహాను సువార్తలోనే మనం చదువుతాము, ఆయన ఎవరు గుర్తించలేదంట, ఆయన ఎవరు అంగీకరించలేదంట. వాక్యము లేకపోతే దేవుడు శరీరధారిగా ఈ లోకములో జీవిస్తే ది వరల్డ్ డిడ్ నాట్ రికగ్నైజ్ హిమ్. ఆనాటి యూదులు రికగ్నైజ్ చేయలేదు. వారికి తెలియదా అంటే తెలుసు. దే నో. మెస్సియా గురించి వారు ఎంతో కాలముగా ఎదురు చూస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మెస్సియాని పంపయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. వారికి ప్రవచనములన్నీ తెలుసు. కొన్ని వందల సంవత్సరాలుగా ప్రవచనాలు వారు చదువుతూ ఉన్నారు. అర్థం కాని విషయమా అంటే అర్థమయ్యే విషయమే. వాళ్ళు అర్థము చేసుకున్నారు. కానీ యేసుక్రీస్తు శరీరధారిగా వస్తే గుర్తించలేకపోయారు. చాలా విచారకరమైన విషయం. ఈరోజు పరిస్థితి ఏమైనా మారిందా అంటే నో చేంజ్. ఈరోజుకి ఎవరు మరి దేవుని ప్రేమను అర్థం చేసుకోలేని స్థితిలోనే ఉన్నారు. యూదులు ఇంకా అర్థం చేసుకోలేదండి పాపం. ఆనాడు మొట్టమొదటి శతాబ్దములో మరి కొంతమంది యేసుక్రీస్తు ప్రేమను గుర్తించిన వారు, యేసుక్రీస్తు మాటలకు లోబడిన వారు, యేసయ్యను వెంబడించిన వారు బహు కొద్ది మందే. ఈనాటికి ఇశ్రాయేలీలు అదే స్థితిలో ఉన్నారండి. ఈ రోజుకి వారి ప్రార్థన ఒకటే, మెస్సియాను పంపయ్యా. స్టిల్ దే ఆర్ ప్రేయింగ్. చాలా వీడియోలు వస్తూ ఉంటాయి ఇజ్రాయెల్కి సంబంధించిన వీడియోలు. వారిని మీరు గమనిస్తే వారు ఈ రోజుకి ఆ వేలింగ్ వాల్ దగ్గర ప్రార్థన చేస్తూనే ఉంటారు. మెస్సియాని పంపు. మెస్సియా వచ్చారు వాళ్ళ మధ్యకి, వాళ్ళే గుర్తించలేదు. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి దేవుని ప్రేమ ఎలా ఉంటుందో లోకానికి రుచి చూపించినాడు. అంతేకాదు
దేవుడు ఎలా ఉంటారో చూపించాడండి. దేవుడు ఎలా ఉంటారో చూపించాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. ఎవరును ఎప్పుడైనను దేవుని చూడలేదు. నో వన్ హ్యాస్ సీన్ గాడ్. దేవుని ఎవరు ఎప్పుడు చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే, అద్వితీయ దేవుడే ఆయనను బయలుపరచెను. జీసస్ హ్యాస్ రివీల్డ్ గాడ్ టు ఆల్ ది పీపుల్. ప్రతి ఒక్కరికి దేవుడు ఎలా ఉంటాడో చూపించినాడు. అప్పటి వరకు దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు. మోషే దినాల్లో దేవుడు ఎలా కనపడేవాడు వాళ్ళకి? ఎలా కనపడేవాడు? మేఘములో కనపడేవాడంట. ఎలా ఉంటాడో దేవుడు ఎవరికి తెలియదు. మోషే అడిగాడు, అయ్యా నిన్నొకసారి చూడాలయ్యా, నన్ను చూసి నువ్వు బ్రతకలేవు మోషే, నా వెనక తట్టు చూడు అని చెప్పి ఆయన్ని దాచిపెట్టాడంట. బండ సందులో దాచిపెట్టి వెనక వైపు చూపించినాడంట. దాటిపోతున్నప్పుడు దేవుని చూశాడంట మోషే. దేవుణ్ణి చూసి ఎవరు బ్రతకలేరు. కానీ అటువంటి దేవుని యేసుక్రీస్తు చూపించినాడండి. దేవుని బయలుపరచెను అని రాశాడు. బయలుపరచెను. దేవుడు ఎలా ఉంటాడో వారికి చూపించినాడు. గుర్తించలేకపోయారండి గుడ్డి ప్రజలు. దేవుడు తనను తాను బయలుపరుచుకున్న యేసుక్రీస్తుగా శరీరధారిగా బయలుపరుచుకున్నప్పటికీ వారు గుర్తించలేకపోయారు. ఆయన చేసిన ఎన్నో అద్భుత కార్యాలను తమ కళ్ళతోనే చూశారండి. ఆయన బోధలు వింటూ వచ్చారు. ఆయనకున్న శక్తిని బట్టి, ఆయనకున్న అధికారాన్ని బట్టి ఆశ్చర్యపోతూ వచ్చారు. ఆయన దగ్గర ఉన్న పవర్ని బట్టి బహుజన సమూహాలు ఆయన్ని వెంబడించినారు ఆయన ఉన్న దినాలలో. అంతేకాదు, దయ్యాల మీద ఆయనకున్న అధికారాన్ని బట్టి చాలా ఆశ్చర్యపోయారు, అబ్బురపడ్డారు. దయ్యములు ఈయనకు లోబడుతున్నాయే, దయ్యములు ఈయనకు భయపడుతున్నాయే అని ఆయనకున్న శక్తిని గురించి అనుకున్నారు. అంతేకాదు, గాలిని సముద్రాన్ని ఆయన గద్దించినప్పుడు ఈయనకి ప్రకృతి మీద కూడా అధికారం ఉన్నదే అని ఆశ్చర్యపోయారు. జన సమూహాలు ఆయన బోధకు ఆశ్చర్యచకితులయ్యారంట. అంతేకాదు, ఆయన చనిపోయిన వారిని బ్రతికించినప్పుడు ఆయనకున్న శక్తిని బట్టి వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయారు. అన్ని విషయాలు ఆయన చేసిన ప్రతి అద్భుతము ప్రజలను ఆశ్చర్యచకితులను చేసింది. ఇన్ని చూస్తూ ఆయన్ను గుర్తించలేకపోయినారు. అది విచారకరమైన విషయం. ఇంకా లాజరును ఆయన లేపినప్పుడు, లాజరును బ్రతికించినప్పుడు మరణముపై ఈయనకున్న అధికారం ఎంత గొప్పది అని అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇంకా ఆయన పట్టుకొని బంధించడానికి బంట్రౌతులను పంపారంట. ఆ దినాల్లో శాస్త్రులు, ప్రధాన యాజకులు బంట్రౌతులను పంపితే బంట్రౌతులు వెళ్ళి ఆయన పట్టుకోకుండా తిరిగి వచ్చారంట. ఎందుకు వచ్చారయ్యా మీరు? పట్టుకోలేదే, ఆయన తీసుకురాలేదే, తెమ్మని చెప్పాం కదా మిమ్మల్ని అంటే, చూడండి ఎందుకు తీసుకురాలేదంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 46వ వచనం. కొన్ని మాటలు తప్పకుండా చదవాలి, మనం చూడాలి బైబిల్ గ్రంథంలో. యోహాను సువార్త 7వ అధ్యాయము 46వ వచనం ఏమంటున్నాడు? ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవరును ఎన్నడూ మాటలాడలేదండి. నో వన్ ఎవర్ స్పోక్ లైక్ దిస్ మ్యాన్. నో వన్ ఎవర్ స్పోక్ లైక్ దిస్ మ్యాన్. మా జీవిత కాలంలో ఇటువంటి మాటలు మేము ఎన్నడూ వినలేదయ్యా. అటువంటి మాటలు మేము ఎన్నడూ వినలేదు. ఎవరి నోట మేము వినలేదు అటువంటి మాటలు, ఆయన మాటలు. అందుకే మేము తీసుకురాలేకపోయాం. కొండ మీద సుదీర్ఘమైన ప్రసంగం ఆయన చేసిన తర్వాత ముగింపులో ప్రజలందరూ ఆయన బోధకు ఎంతో ఆశ్చర్యపడ్డారంట. కారణం ఏంటి? మత్తయి సువార్త 7వ అధ్యాయం 29వ వచనములో కారణము రాశారు. చూడండి ఎందుకు వారు ఆశ్చర్యపోయారు ఆయన బోధ విని. ఎందుకు ఆశ్చర్యపోయారు? బోధలు ఏమన్నా వాళ్ళకు కొత్త? ఎప్పుడు వినలేదా బోధలు? తరతరాలుగా వారి శాస్త్రులు, ప్రధాన యాజకులైతేనేమి, పరిసయ్యులైతేనేమి, సద్దూకాయులైతేనేమి రకరకాలుగా వారికి బోధిస్తూనే ఉన్నారు కదా. ప్రతి దినము వారు బోధలు వింటున్నారు. బోధలు వారికి కొత్త కాదండి. ఏం కొత్తగా కనపడింది? చూడండి మత్తయి 7:29 ఏం రాశారు అక్కడ?
ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక ఎలా అధికారము కలవాని వలె వారికి బోధించును. హీ టాట్ దెమ్ విత్ అథారిటీ. ఆయన ప్రసంగములో అథారిటీ ఉందంట, అధికారం ఉంది. వారి శాస్త్రులు బోధిస్తున్నారు కానీ దే డోంట్ నో వాట్ దే ఆర్ టీచింగ్. వాళ్ళు బోధించేది వారికి అర్థం కావటంలా ప్రజలకి ఏం అర్థమవుతుంది? అధికారం కనపడలేదు వారి మాటల్లో, ఉందో లేదో అబ్స్ట్రాక్ట్ లాగా చెప్తున్నారు శాస్త్రులు. కానీ యేసుక్రీస్తు బోధలు వారికి ఎట్లా కనిపించినాయి? అధికారం ఉన్నట్లుగా కనిపించినాయి. దెర్ ఈస్ అథారిటీ ఇన్ హిస్ వర్డ్స్. ఆయన మాటలలో ప్రతి మాటలో అధికారము కనపడింది, అథారిటీ ఉంది. అందుకనే మరి వారు ఆయన్ను ప్రత్యేకంగా గుర్తించారు ఆ దినాల్లో. కానీ ఆయన్ని రిసీవ్ చేసుకోవాలి, అది ప్రధానమైన మరి లోపం. అధికారం గలవానిగా చూశారు, ఆయన మాటల్లో అధికారం ఉందని చూశారు, ఆయన చేసిన అద్భుతాలన్నీ చూశారు, ఆయన చేసిన మహత్కార్యాలన్నీ చూశారు. ఇటువంటి ఎన్నో సంఘటనలకి వారు ప్రత్యక్ష సాక్షులు కదా. అందరూ చూసి చాలామంది చూశారు కదా. యేసయ్యను వెంబడించిన వాళ్ళు వేల కొలది మంది ఆయన్ని వెంబడించినారు. వేల కొలది మంది ఆయన్ను వెంబడిస్తూ ఆయన చేసే వాటన్నిటినీ చూసినారండి. వాటన్నిటినీ కళ్ళారా ప్రత్యక్షంగా చూసి కూడా దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోయినారండి. చాలా విచారకరమైన విషయం. దేవుడు ఇంత చేసి తన ప్రేమకు ఒక రూపాన్నిచ్చి లోకానికి పంపించి మరి తన ప్రేమను గురించి అనేక మందికి అన్ని రకాలుగా బోధిస్తూ అన్ని అద్భుతాల ద్వారా చూపిస్తూ అన్ని చేసినా కూడా వారు ఆయన గుర్తించలేకపోయినారు. సాడెస్ట్ థింగ్. చాలా విచారకరమైన సంగతి. మరి ఇన్నిసార్లు ప్రభువు అవకాశం ఇచ్చి వారికి ఇంత చేసిన తర్వాత, ఇన్ని అద్భుతాలు వారికి చూపించిన తర్వాత, ఇన్ని సూచక క్రియలు వారికి చూపించిన తర్వాత, వాళ్ళకి ఇన్ని బోధలు చేసిన తర్వాత, ఇన్ని అవకాశాలు వారికి ఇచ్చిన తర్వాత తన ప్రేమను అర్థం చేసుకోకపోతే ఏం చేస్తారు? ఇక ఏం చేశాడు యేసయ్య చూడండి. మరి చివరిసారిగా ఆయన మరి ఆ పట్టణములోనికి వచ్చాడంట. ఆ పట్టణాన్ని దర్శించి ఆ పట్టణాన్ని గురించి ఏం చేశాడు? ఏడ్చాడు. ఇన్ని అవకాశాలు ఇచ్చాను, మీ మధ్య ఇన్ని అద్భుతాలు నేను చేశాను, అది ఆ తూరు సీదోను పట్టణాల్లో చేస్తే అందరూ రక్షించబడేవాళ్ళు. నేను మీ మధ్య చేశాను, నా వాళ్ళని నీ మధ్య నేను చేస్తే మీరు నన్ను గుర్తించలేకపోయినారు. తూరు సీదోను దీనికి సంబంధించిన పట్టణాలు కావు, యెరూషలేముకు సంబంధించిన పట్టణాలు కావు, అన్ని జనులు ఉండే ప్రదేశం అది. అక్కడ చేసినా కానీ వాళ్ళు ఎప్పుడో నన్ను తెలుసుకునేవాళ్ళు. మీ మధ్య చేశాను, మీరేమో నన్ను తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు వారి విషయమై ఏడ్చి ఏమన్నాడు తెలుసా? కోడి తన పిల్లలను తన లెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే అనేక మారులు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక మారులు మిమ్మల్ని చేర్చుకొనవలనని ఉంటిని, కానీ మీరు వల్లకపోతిరి. రావట్లేదంట. కోడి పిలిచినట్టు పిలుస్తున్నాడు, రండి, నా రెక్కల క్రిందికి రండి, నా రెక్కల క్రింద మీకు ఆశ్రయం ఇస్తాను, నా రెక్కల క్రింద మీకు ఆనందం ఉంది, సంతోషం ఉంది, నెమ్మది ఉంది, భద్రత ఉంది అని చెప్పి పిలిచినా రెక్కల క్రిందికి రాలేదంట. Many times అని రాశాడు ఇంగ్లీష్లో. Many times I have tried to gather you under my wings. You are not willing. మీరు వల్లకపోతే ఏమవుద్ది? రాకపోతే కోడి పిలుస్తున్నప్పుడు పిల్ల రాలేదనుకోండి రెక్కల క్రిందకి, కోడి ఎందుకు పిలుస్తుంది రెక్కల క్రిందకి? శత్రువు అపాయము గుర్తించినప్పుడే. పిల్లలకు తెలియదు పాపం, పిల్లలు అమాయకమైనవి, ఏదో ఆహారం ఉందని పరుగులెత్తుకుంటూ అట్లా పరుగులెత్తుకుంటూ అటు ఇటు వెళ్తూ ఉంటాయి. తల్లి ఎప్పుడు చాలా అలర్ట్గా ఉంటుంది. అది ఆహారం కూడా తినదు, చాలాసార్లు ఆహారం కూడా తినదు. ఈ మధ్య ఒక చిన్న వీడియో వచ్చింది, పుంజు పెట్ట
రెండు కలిసి ఒక దాంట్లో మేత తింటా ఉన్నాయి. ఆ తల్లికేమో బుజ్జి బుజ్జి పిల్లలు ఉన్నాయి. వై ఫాదర్స్ డే ఈజ్ నాట్ ఫేమస్, వై మదర్స్ డే ఈజ్ ఫేమస్? ఎందుకంటే ఆ వీడియోలో ఏం జరుగుతుందంటే ఆ తండ్రి ఏమో టకా 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 తింటా ఉన్నాడు ఆశగా. తల్లి మాత్రం తిట్ల. తల్లి పెద్ద పెద్ద గింజలను తీసుకొని చిన్న చిన్న గింజలుగా కట్ చేసి కింద వేస్తూ ఉంది వాటి పిల్లలకి, చిన్న చిన్న ముక్కలుగా చేసి. దట్స్ వై మదర్స్ డే ఈజ్ ఫేమస్. తల్లి ప్రేమ అట్లా ఉంటుంది అని వాళ్ళు ఆ చిన్న వీడియో క్లిప్పింగ్ని చూపించారు. అట్లాగే మనం కూడా మరి అర్థం చేసుకోలేకపోతున్నాం. కోడి అపాయం వస్తేనే కదా పిలుస్తుంది, రండి 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 అని చెప్పి. కోడిని ఎత్తుకెళ్ళలేదు కదా గద్దొస్తే, పిల్లల్ని కదా తీసుకెళ్ళేది. వినలేదనుకోండి పిల్ల, రాలేదనుకోండి పిల్ల, తల్లి కిందకి శత్రువు తన్నుకొని పోతాడు. అందుకనే యేసయ్య ఆ పిక్చర్ని వాళ్ళకి చూపిస్తా ఉన్నాడు ఇశ్రాయేలీలకి. ఎన్నో మారులు మిమ్మల్ని చేర్చుకొనవలనని ఉంటిని కానీ మీరు వల్లకపోతే నెక్స్ట్ సెంటెన్స్ ఏం రాశాడంటే, మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. దేవుని రెక్కల క్రిందికి రానప్పుడు వారు విడువబడ్డారు. దే వర్ అబాండెంట్ ఫర్ ఎవర్. వారిని విడిచిపెట్టేశాడంట దేవుడు. విడిచిపెట్టినప్పుడు శత్రువు వారిని నాశనం చేసినాడు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో. భయంకరమైన దుస్థితి వాళ్ళది. ఈరోజు పరిస్థితి కూడా ఇట్లాగే ఉందండి. ఏమీ మార్పు లేదు. అప్పుడు యేసయ్య శరీరధారిగా దేవుని ప్రేమను వారికి చూపించినాడు. మరి ఇప్పుడు ఆయన లేరు కదా, ఎలా చూడాలి లోకం? ఆయన్ని ఎలా చూడాలి? హౌ ది వరల్డ్ షుడ్ సీ జీసస్. దేవుని ప్రేమను యేసయ్య ఆదినాన్ని చూపించినాడు శరీరధారిగా. ఈరోజు ఎలా చూపించాలి? ఆనాడు యేసుక్రీస్తు శరీరధారిగా మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. హి ఈస్ ఇన్ us. ఆయన మనలో ఉన్నాడు. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు, నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త మరెవరో కాదు, ఆయన కూడా దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు. పారాక్లిటోస్, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎక్కడ నివసించే దేవుడు? నేనైతే మీ మధ్య నివసించాను, ఆయనైతే మీలో నివసించును, మీతో నివసించును. హీ విల్ లివ్ ఇన్ యూ. ఆయన మనలో నివసిస్తూ ఉన్నాడు. లోకము యేసుక్రీస్తును, దేవుని ప్రేమను ఎలా చూడాలి? ఎవరిలో చూడాలి? నాలో చూడాలి. మనలో కాదు, నాలో చూడాలి. ఎందుకంటే నేను క్రీస్తు బిడ్డను కాబట్టి, క్రీస్తు నాలో నివసిస్తున్నాడు కాబట్టి, నాలో లోకము క్రీస్తును చూడాలి. దేవుని ప్రేమ యొక్క రుచి ఎలా ఉంటుందో యేసయ్య దినాన వాళ్ళకి చూపించినా చూడలేకపోయినారండి. ఈ రోజున దేవుని ప్రేమను ఎలా మనం రుచి చూపించాలి? దేవుని ప్రేమను మనకెవరు రుచి చూపించారు? ఈరోజు మనం ఆయన బిడ్డలంగా ఉన్నామంటే, మన తాతలు ఆ సమయంలో దేవుణ్ణి తెలుసుకున్నారంటే ఎలా తెలుసుకున్నారు? ఎవరో రుచి చూపిస్తేనే కదా. ఎవరో రుచి చూపించారు దేవుని ప్రేమ ఎలా ఉంటుందో. అమెరికన్ మిషనరీస్, బ్యాప్టిస్ట్ మిషనరీస్ మన మధ్యకు వచ్చి దేవుని ప్రేమ ఎలా ఉంటుందో రుచి చూపించి వెళ్ళారు. చాలామంది ఇక్కడే తమ ప్రాణాలు విడిచిపెట్టారు మన మధ్య. ఆ రుచిని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ రుచిని మనకు చూపించడానికి ఎంత దూరం వచ్చారు. దేవుని ప్రేమ రుచి చూడాలి అంటే దేవుని ప్రేమను మనం రుచి చూసాం కాబట్టి ఆ రుచి ఎట్లా ఉంటుందో తెలియని వాళ్ళకి ఆ రుచిని మనమే చూపించాలి. నేనే చూపించాలి. నా జీవితము ద్వారా, నా మాటల ద్వారా, నా సాక్ష్యము ద్వారా, నా బ్రతుకు ద్వారా నేను యేసయ్యని చూపించాలి. ఆనాడు గ్రీసు దేశస్థులు వచ్చారంట.
గ్రీసు దేశస్తులు వచ్చి, అయ్యా మేము ఎవరు చూడటానికి వచ్చాము? క్రీస్తును చూడగోరుచున్నాము. షోమి లేకపోతే షోస్. యేసయ్యని మేము చూడాలి. యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత అంతియొకయలోని శిష్యులని క్రైస్తవులు అన్నారండి. ఎందుకంటే యేసయ్యని వాళ్ళ జీవితాల్లో లోకం చూడగలిగింది. యేసయ్య రూపము వారిలో కనపడింది. యేసయ్య స్వభావం వాళ్ళ జీవితాల్లో కనపడింది. అందుకనే వారు మొట్టమొదట క్రైస్తవులు అని పిలువబడ్డారు. యువదే కాలము లోకము నిన్ను నన్ను కూడా గమనిస్తూ ఉంది. లోకము నీలో నాలో క్రీస్తును చూడాలని కోరుకుంటా ఉందండి. ఒక పాట పాడుతూ ఉంటారు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రక్షకుని ఆశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. ఎరిగావు కదా దేవుడు ఉత్తముడని. రుచి చూచి తెలుసుకున్నావు కదా యెహోవా ఉత్తముడని. ఆయన తెలుసుకొని ఆయన రక్షకుని అంగీకరించి ధన్యురాలవయ్యావు కదా. ఈ రుచి నీ కుటుంబంలో ఇంకా మిగిలిన వాళ్ళకి తెలియొద్దా? దేవుని యొక్క రుచి, దేవుని ప్రేమ యొక్క రుచి నీ కుటుంబంలో ఉన్న వారికి తెలియొద్దా? నీ బంధువులకు తెలియొద్దా? నీ ఫ్రెండ్స్కి తెలియొద్దా? నీ రిలేటివ్స్కి, నీ ఇరుగు పొరుగు వారికి తెలియొద్దా? నీ కొలీగ్స్కి తెలియొద్దా దేవుని ప్రేమ ఎలా ఉంటుందో? చూపించవా రుచి? నువ్వు ధన్యురాలవయ్యావు, నువ్వు ధన్యుడవయ్యావు, వాళ్ళు ధన్యులు కావద్దా? ఒకసారి ఆలోచన చేయండి. You must show the taste of God's love to your family members, to your relatives, to your friends, to your colleagues, to your neighbors. దేవుని ప్రేమ రుచి చూసావు, ఆ రుచి నీ దగ్గరే పెట్టుకుంటే ఎట్లా? చాలామంది ఇండియాకి వచ్చినప్పుడు అల్లూరయ్య స్వీట్ కొనుక్కెళ్తూ ఉంటారు. ఎందుకు? అక్కడ వాళ్ళకు రుచి చూపించాలని. స్వీట్లు తీసుకెళ్ళినప్పుడు ప్రభువుని తీసుకెళ్ళొద్దా? స్వీట్లు తీసుకెళ్తాము, రుచి చూపిస్తాము. నేను తిన్నాను అల్లూరయ్య స్వీట్, భలే ఉంటుంది అని చెప్పి ఇదిగో ఇట్లా ఉంటుందని రుచి చూపించడానికి అమెరికా తీసుకెళ్తున్నామే, ఇతర దేశాలకు తీసుకెళ్తున్నామే. మరి ప్రభువు గురించి ఇంకోళ్ళకి చెప్పొద్దా? ఇంకోళ్ళకి రుచి చూపించొద్దా? ఇది ఇంకా భలే ఉంటుంది కదా. దేవుని ప్రేమ రుచి నీకు తెలుసు కదా, ఎందుకు నువ్వు చూపించట్లేదు? దేవుని ప్రేమను రుచి ఎరుగని వారికి చూపించాలి. ఎలా చూపించాలంటే స్పీక్ అవుట్, మాట్లాడాలా, నోరు తెరిచి మాట్లాడాలా, నీ సాక్ష్యాన్ని పంచుకోవాలా. షేర్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ. ఏ విధంగా నీవు మార్పు చెందావు, ఏ విధంగా ప్రభువు ప్రేమను తెలుసుకున్నప్పుడు, ఆ ప్రేమను రుచి చూసినప్పుడు నీ జీవితము ఎలా మారిపోయింది, ఎటువంటి మార్పులు నీ జీవితంలో వచ్చాయి. నీ ఎక్స్పీరియన్స్ ఇతరులతో షేర్ చేసినప్పుడు వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. దేవుని ప్రేమ ఎలా ఉంటుందా, దేవుని ప్రేమ అంటే ఇట్లా ఉంటుందా, నీలో ఆ ప్రేమను వాళ్ళు చూడగలగాలండి. నీ జీవితంలో నువ్వున్న చోట, నువ్వున్న పరిస్థితుల్లో, నువ్వు మాట్లాడే మాటలలో దేవుని ప్రేమను వారు చూడగలగాల. ఎప్పుడైతే నీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తావో దేవుడు అద్భుతాలు చేస్తాడు, వారి హృదయాల్లో కార్యం చేస్తాడు దేవుడు. మనం మాట్లాడట్లేదు, మౌనముగా ఉంటున్నాము. అది కూడా ఒక దయ్యపు ఆత్మ అంట, మౌనంగా ఉండటం కూడా. మోగ చెవిటి దయ్యం అని ఉంది బైబిల్లో. మోగవాళ్ళని చేస్తుంది, అన్నీ తెలుసు కానీ మనం మాట్లాడటానికి నోరు పెగలదు. చెవిటి దయ్యం మంచి మంచి మాటలు, దేవుని మాటలు వస్తూ ఉంటే విననీయకుండా చేస్తుంది ఆ దయ్యం. చాలామందికి ఆ దయ్యాలు ఉన్నాయి ఇక్కడ. మోగ చెవిటి దయ్యాలు మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారు.
మీరు మార్పు చెందారు కదా, మీ జీవితాలు ఇతరులకు సాక్ష్యం కావద్దా? స్పీక్ అవుట్. మాట్లాడటం చేత కాకపోతే నేర్చుకోవాలి, నేర్పించాలని ఒక ప్లాన్ చేశాం. సువార్తను ఎట్లా పంచుకోవాలి, లేకపోతే నీ రక్షణ సాక్ష్యాన్ని 1 నిమిషంలో ఎట్లా చెప్పాలి, 5 నిమిషాలు ఎట్లా చెప్పాలి, 10 నిమిషాలు ఎట్లా చెప్పాలి, ఒకళ్ళతో ఎట్లా చెప్పాలి, 10 మందితో ఎట్లా చెప్పాలి. మన ప్రోగ్రాంలో, యాన్యువల్ ప్లాన్లో ఒక ప్రోగ్రాం వేసాను దాని కొరకు. పర్సనల్ ఎవాంజలిజం ఎట్లా చేయాలి. ఎప్పుడు మనమే వస్తాం, మనమే పోతూ ఉంటాం, మనమే వింటూ ఉంటాం. కొత్త ఆత్మలు వచ్చేది ఎట్లా వస్తాయి కొత్త ఆత్మలు? మనం మాట్లాడితే కదా, దేవుని ప్రేమను చూపిస్తే కదా. మనం ఎప్పుడైతే నిలబడి మాట్లాడగలుగుతామో, మనం ఎప్పుడైతే మన నోరు తెరిచి మన సాక్ష్యాన్ని పంచుకోగలుగుతామో, ప్రభు ప్రేమను చూపించగలుగుతామో, దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడు కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు, అద్భుతాలు దేవుడు చేస్తాడు. దేవుడు మనకిచ్చిన అవకాశం ఇది. దేవుని ప్రేమను ఆనాడు అర్థం చేసుకోలేని వారు నాశనం అయిపోయినారు. ఈరోజు దేవుని ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేకపోతే, దేవుని ప్రేమను నువ్వు రుచి చూడకపోతే, దేవుడు ఈరోజు మళ్ళీ అవకాశం ఇస్తున్నారు. ఆయన ప్రేమను గుర్తించడానికి. దేవుడు వదిలిపెట్టాడండి, అప్పుడైతే వదిలిపెట్టేశాడు, కానీ ఇప్పుడు వెంటాడుతూ ఉంటాడు. ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకనే మాట వ్రాయబడింది, అవిధేయులై ఎదురాడు ప్రజలకు దినమెల్లా నా చేతులు చాపి ఉన్నాను. ఈజ్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ యూ. ఎప్పుడు తిరిగి వస్తావా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన. ఆల్వేస్ విత్ హిస్ ఓపెన్ హ్యాండ్స్. తిరిగి వస్తే హత్తుకుంటాడు, నీ భవిష్యత్తును మార్చివేస్తాడు. కాబట్టి ఉదయ కాలము జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుడు ఉదయ కాలము కూడా నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇంకా నీవు దేవుని ప్రేమను అర్థం చేసుకొనక అవిధేయతతో ఎదురాడుతూ ఉన్నావంటే యు విల్ బి ఇన్ డేంజర్. నీవు చాలా అపాయములో ఉన్నావు, ప్రమాదంలో ఉన్నావు, జాగ్రత్త. సౌలుతో అంటాడు, మునికోలలకు ఎదురు తన్ని బ్రతకగలవా సౌలు? నువ్వు మునికోళ్ళకి ఎదురు తనితే ఏమవుద్ది? మునికోళ్ళు అంటే పొలంలో ఉంటాయి, మీకు తెలుసో తెలియదో కానీ మరి ఆ మునికోళ్ళకి ఎదురెళ్తే చీల్చేస్తాయి. కాబట్టి మునికోళ్ళకు మనం ఎదురు తన్ని జీవించలేము. దేవునికి విరోధముగా మనం ఎంతో కాలం బ్రతకలేము. ఏదో ఒక రోజు దేవుని తెలుసుకోవాలా. దేవుని తెలుసుకోకపోతే వీఆర్ ఇన్ డేంజర్. అపాయంలో ఉన్నావు, ప్రమాదంలో ఉన్నావు, జాగ్రత్త. ఈ కాలం దేవుడు మరొక్కసారి నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. నీ బ్రతుకును మార్చుకోనకపోతే, దేవుని ప్రేమను ఇంకా నువ్వు అర్థం చేసుకోనకపోతే, దేవుడు చివరి అవకాశమేమో ఇది నీకు, నాకైతే తెలియదు. ఇట్ మే బి ది లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ, లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ. ఉదయకాలం దేవుని తెలుసుకోవాలని నేను ఎంతగానో కోరుతూ ఉన్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. రక్షించబడిన ప్రతి ఒక్క విశ్వాసి దేవునికి సాక్షిగా జీవించాలి. నీవు ఒకవేళ ఆయనకు సాక్షిగా జీవించకుండా మౌనముగా ఉంటూ నాకెందుకులే అనుకుంటూ బ్రతుకుతున్నావేమో వాక్యం తెలియజేస్తూ ఉంది. నిర్లక్ష్యముగా ఉన్నా, నిర్విచారముగా ఉన్నా శ్రమ. వాళ్ళే ఏమైపోతే నాకెందుకులే, వాళ్ళు ఎక్కడికి పోతే నాకెందుకులే, నేను రక్షించబడ్డాను కదా, నేను పరలోకానికి వెళ్ళిపోతాను కదా, చాలులే అనుకుంటే, నిర్లక్ష్యముగా నిర్విచారముగా ఉంటే నీకు శ్రమ. భారం దేవుడు నీ మీద మోపినాడు. నీ కుటుంబాన్ని రక్షించుకోవాల్సిన భారం నీ మీద ఉంది. దేవుడు ఎవరెవరిని నీకు అప్పగించాడో వారందరినీ రక్షించుకోవాల్సిన భారం నీ మీద ఉన్నది. నాకెందుకులే అని నిర్విచారముగా ఉన్నావా, నీకు శ్రమ. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. బీ కేర్ఫుల్. ఏదో చెప్పాను కదా, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ కాదు దేవుడు నిజముగా మరి కార్యములు జరిగించే దేవుడు.
తన ప్రేమకు రూపాన్ని ఇచ్చి పంపిన దేవుడు మరి ఆయన జడ్జిమెంట్ కూడా చేస్తాడు. తీర్పు ఉంది. ఆ తీర్పు దినాన మనం ఆయన ఎదుట నిలబడాలా, లెక్క అడుగుతారు. ఒకసారి పరిశీలన చేసుకొని హృదయంలో లెక్క అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా? రక్షించబడిన వ్యక్తులతో నేను మాట్లాడుతూ ఉన్నాను. రక్షించబడిన వారికి దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. రక్షించబడి పాపములో జీవిస్తున్న వారికి కఠినమైన శిక్ష ఉంది. జాగ్రత్త. జీవితాలను పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, మీకు వందనాలు. ఉదయ కాలమునైనా మీ ప్రేమను నాయనా మీరు శరీరధారిగా మీ కుమారునికి రూపం ఇచ్చి మాకు చూపించినారు ప్రభువా. మీ ప్రేమ ఎలా ఉంటుందో ఆయన ద్వారా మీరు మాకు నిరూపించినారు. ఆయన ఈ ఉదయ కాలము మమ్మల్ని కూడా మీరు మీ ప్రేమకు సాక్షులుగా ఈ లోకములో ఉంచినారు ప్రభువా. మీ ప్రేమను లోకమునకు చూపించవలసిన వారముగా ఉన్నాము. ఎందుకంటే మేము మీ బిడ్డలము, మీరు మాలో నివసిస్తూ ఉన్నారు. అయినా మీ ప్రేమను లోకము మాలో చూడాలి, కానీ చూడలేకపోతుంది ప్రభువా. ఎందుకంటే మీ స్వరూపము మాలో ఇంకా ఏర్పడలేదు. మాలో ఇంకా లోపాలున్నాయి, పొరపాట్లున్నాయి, కనిపించని పాపములున్నాయి, దాచిపెట్టుకుంటున్న పాపాలున్నాయి. అందుని బట్టే మీ ప్రేమను మేము చూపించలేకపోతా ఉన్నాము. లోకము మమ్మను గుర్తించలేకపోతా ఉంది, మిమ్మల్ని మాలో చూడలేకపోతా ఉంది. దయతో క్షమించండి ప్రభువా. అందుకనే పౌలు అన్నాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుందన్నాడు. నిజమే ప్రభువా, క్రీస్తు స్వరూపము మాలో ఏర్పడాలి. అయినా ఆ దిశగా మేము కృషి చేయడానికి, ప్రయాసపడటానికి మీ కృపను మాకు దయచేయండి. లోకము మమ్మను గుర్తించే స్థాయికి మేము ఎదగాలని మీరు కోరుకుంటున్నారు కనుక మేము కూడా ప్రభువా ఆ దిశగా ప్రయత్నాలు చేయటానికి, ప్రయాసపడటానికి, కృషి చేయడానికి మీ కృపను మాకు ప్రసాదించండి. మీ బిడ్డలమ్మగా ఈ లోకంలో పేరుకు చలామణి అవుతున్నాము, కానీ నేను నిజముగానైనా క్రైస్తవులముగా మేము జీవించలేకపోతా ఉన్నాము. మీ ప్రేమను లోకమునకు రుచి చూపించలేకపోతా ఉన్నాము. సహాయం చేయమని వేడుకుంటున్నాము. ఈ జ్ఞానంతో మమ్మల్ని నింపండి. ఏ విధంగా మేము నడుచుకోవలనో, ఏ విధంగా మేము మాట్లాడవలనో, ఏ విధముగా మేము పరిశుద్ధత కలిగి జీవించవలనో మాకు నేర్పించమని వేడుకుంటూ ఉన్నాము. ప్రత్యేకమైన అనుభవమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. మీ ఆత్మతో అభిషేకించండి. బలమైన సాక్షులుగాను, సాధనములుగాను ఈ లోకంలో నన్ను మమ్మను వాడుకొనమని చేతులకు ఇంకా తమ జీవితాలను సమర్పించని వారి కొరకు మరొక్కసారి వేడుకుంటూ, మరొక అవకాశం మీ చిత్తమైతే వారికి దయచేయమని వేడుకుంటూ, మీ కృపకు పాత్రులుగా ప్రతి ఒక్కరూ అవుటకు నాయనా మీ సహాయం అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.